కానీ ఒక్క మాటలో చెప్పాలంటే సక్సెస్ అనేది ఇది మీరు అనుకున్నారో అక్కడ దాకా చేరడమే సక్సెస్. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయనకి ఎంబీఎస్ సీట్ తీసుకునేది ఉంది, ఆ ర్యాంక్ రావడమే ఆయనకు సక్సెస్. ఒక పర్సన్ ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, ఆ ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే అది సక్సెస్. ఓకే, ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాయి, అందరు ప్రిపేర్ అవుతున్నారు, దాంట్లో వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు ఆ జాబ్ కొట్టడమే సక్సెస్. అంటే అనుకున్నది సాధించడమే సక్సెస్ కి సింపుల్ గా చెప్పి నిర్వచనం అని చెప్పొచ్చు. ఓకేనా? అదే విధంగా ఈ వెస్టేజ్ ప్లాన్ చూసిన తర్వాత మీరు కూడా ఏదో ఒక డ్రీమ్ తీసుకొని ఎస్ దీనివల్ల నాకు సక్సెస్ అవుతుంది, నేను నా పూర్తి చేయగలను, నేను సక్సెస్ కాగలను అన్న నమ్మకంతోనే ఈ బిజినెస్ మొదలు పెట్టారు. కాబట్టి ఇంత పొద్దున 6 గంటలకు దాదాపుగా 500 మంది ఇక్కడ కూర్చున్నారు. దానికి రీజన్ ఏంటి, అందరూ కూడా సక్సెస్ ను కోరుకుంటున్నారు. ఈ భూ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు, ప్రతి వాళ్ళు కోరుకునేది సక్సెస్ అవ్వాలని. ఓకేనా? మరి సక్సెస్ ఎప్పుడు వస్తుంది? సక్సెస్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా? కష్టమైతే పడుతున్నాం, మనం పని అయితే చేస్తున్నాం, ఎప్పటిదాకా చేయాలి? రెండోది, మరి ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? రెండోది, అది ఎలా వస్తుంది? ఓకేనా? దానికోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ 3 విషయాలు అతి ముఖ్యమైనది. సక్సెస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎలా వస్తుంది, దానికోసం మనం ఏం చేయాలి? ఈ 3 విషయాలు కొంచెం క్లారిటీ వస్తే కాన్ఫిడెంట్ గా పని చేసుకుంటూ పోతాం, సక్సెస్ మీకు కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, చాలా మంది ఈరోజు కష్టపడుతున్నారు, కానీ సరైన రిజల్ట్స్ రాకపోవడం కావచ్చు, లేదా సరైన చెక్స్ రాకపోవడం కావచ్చు, సరైన పిన్ రాకపోవడం కావచ్చు, అవునా కదా? తద్వారా చాలా మంది ఒక నెగటివ్ వెళ్ళిపోవడము, లేదా ఫ్రస్ట్రేషన్ రావడము, తద్వారా బిజినెస్ ని సింపుల్ గా వదిలేయడం, మళ్ళీ వాళ్ళ పాత పనులపై ఎంగేజ్ అయిపోవడం. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా. బట్ ఏంటి, ఇక్కడ ఎవరిది తప్పు లేదు, అయితే పని చేస్తున్నారో వాళ్ళకు క్లారిటీ లేకపోవడం వల్ల మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ దాకా వెళ్ళాలి. ఓకేనా? దీనికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? ఆ స్టేజెస్ దాటుకుంటూ పోయినప్పుడే ఆఖరి స్టేజ్ వల్ల సక్సెస్ వస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరారు, ఆయనకు అమీర్పేటలో దిగేది ఉంది. ఫస్ట్ టైం ఆయన వస్తున్నాడు, ఏం తెలియదు ఆయనకి. ఓకే, మొత్తం బస్ ఎక్కాడు, బస్ ఎక్కక 8, 9, 10 అవర్స్ జర్నీ. ఈవినింగ్ బయలుదేరాడు, అంటే రాత్రి కూర్చున్నాడు, పొద్దున లేచాడు. లేసరికి జైరాబాద్ దాకా వచ్చిండు. అక్కడ నుంచి టెన్షన్ మొదలైంది, కొంచెం సిటీ కనిపోయాం కానీ హైదరాబాద్ వచ్చిందేమో, అవునా కదా, పక్కన అడగడము. ఆ తర్వాత సాహసపడు సంగాడు వస్తుంది, ఇక పట్టజోరంగానే బిల్డింగ్లన్నీ కనిపిస్తాయి అక్కడ నుంచి, ఇదే హైదరాబాద్ ఏమో, ఇదే అమీర్పేట ఏమో. ప్రతి వాళ్ళు వీళ్ళు అడగడం, వాళ్ళు అడగడం, కన్నడ అడగడం, బస్ అడగడం, ఇంకా ముందు ఉంది అని చెప్పినా కానీ ఒక ఆతృత ఉంటుంది, ఎక్కడ మిస్ అవుతామన్న భయం ఉంటుంది, అవునా కదా. బట్ ఒకవేళ ఆ స్టేజెస్ అన్ని తెలిసి ఉంటే, జైరాబాద్ తర్వాత సాహసపేట తర్వాత సంగడి వస్తుంది, తర్వాత మనకు లింగం పటంచర్ వస్తుంది, లింగంపల్లి వస్తుంది, కుక్కట్పల్లి వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ వస్తుంది, తర్వాత అమీర్పేట వస్తుంది. ఈ స్టేజెస్ తెలిస్తే చాలా హాయిగా కూర్చుంటాడు. ఓకేనా? తన పని తను చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. అదే విధంగా ఈ యొక్క వెస్టీజ్ యొక్క జర్నీలో మీ డెస్టినేషన్ చేరే వరకు ఏ స్టేజ్లు ఉంటాయి, మనం ఏ స్టేజ్ దగ్గర ఉన్నాము, ఇంకా ఆ స్టేజ్ ఇంకెన్ని స్టేజ్ దాటాల్సి ఉంటుంది. ఒక క్లారిటీ వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా పని చేసుకుంటూ పోతాం అన్నట్టు. ఆ క్లారిటీ లేనప్పుడు అక్కడక పోవడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకే చాలా మంది వదిలిస్తుంటారు. మీరు చూస్తుంటారు, మన టీంలో చూస్తుంటాం, చాలా టీం వస్తుంది, బట్ చాలా మంది కొన్ని రోజులు పనిచేసి వెళ్తూ ఉంటారు, ఓన్లీ ఈ కారణం చేతనే. ఒకవేళ ఈ రోజు నేను చెప్పే సెషన్ ని బాగా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మీ టీంకి కూడా ఈ విషయాన్ని అర్థం చేపిస్తే, ఓకేనా, ఒక మనం చెప్తాం అనుకుంటాం కదా, అంటుంటాం కదా, విన్నింగ్ టీం యొక్క మెయిన్ ఫార్ములా ఉంది కదా, లాంగ్ టర్మ్ డూప్లికేబుల్ సస్టైనబుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది, దానికి ఇది దారితీస్తుంది అన్నట్టు ఇది. ఓకే, మరి ఆ స్టేజెస్ ఏంటో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం శ్రీని గారు, మీరు పీపీటీ పెట్టగలరా? ఓకే, పీపీటీ రూపకంగా చూద్దాం మనం.
ఒక్కొక్క స్టేజ్ ఏంటనేది, ఆ స్టేజ్ లో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఓకేనా. ఆ తర్వాత మనం ఎలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ మనం గమనించుకుంటూ పోదాం. ఒక్కొక్క మెట్ ఎక్కే కొద్దీ, ఒక్కొక్క స్టేజ్ దాటే కొద్దీ మీ సక్సెస్ కి మీరు దగ్గర అవుతుంటారు అన్నట్టు. ఓకేనా. శ్రీనివాస్ గారు పీపీటీ షేర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ షేరింగ్ ద పీపీటీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆ స్టేజెస్ ఏంటో, ఆ మెట్లు ఏంటో, మనం ఎక్కడ ఉన్నామో, ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ మనం సక్సెస్ దాకా ఎలా వెళ్తామో మనం చూద్దాం మనం. ఓకే ప్లీజ్. చూడండి, ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనం మీకు ప్రెజెంటేషన్ వింటారో, ఒక మీటింగ్ కు వస్తారో, చూసిన తర్వాత మీకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఎస్, ఈ బిజినెస్ నేను చేయగలను, సక్సెస్ కాగలను అని అర్థమవుతుంది. మీరు ప్రొడక్ట్ కొంటారు, వాడతారు, చాలా మంచిగా అనిపిస్తే ప్రొడక్ట్ అని కూడా. ఆ తర్వాత ఇక బిజినెస్ పెంచాలంటే నలుగురితో మాట్లాడాలా, ఒక టీంని బిల్డ్ చేయాలా. నలుగురితో మాట్లాడాలా, టీం బిల్డ్ చేయాలంటే మనం జనాలతో మాట్లాడుతుంటాం మనం. కానీ మీరైతే ఎంతో ఉత్సాహంతో మాట్లాడుతుంటారు, కానీ జనాలు అసలు పట్టించుకోరు, వినరు. ఈ టైంలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. చాలా మటుకు వచ్చేది నెగటివ్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆతృతతో, ఓకేనా, ఎంతో తొందరగా జనాల్ని మాట్లాడుతూ ఉంటారు, ఓకేనా, కానీ వినిపించుకోరు. కొంతమంది మొహం మీదనే ఏదో అంటుంటారు, ఓకేనా. ఎవరు మీరు మాట్లాడుతున్నా పట్టించుకోరు, వినిపించుకోరు. కొంతమంది విసుక్కుంటూ ఉంటారు, ఓకేనా. కొంతమంది మీరు చూస్తేనే భయపడుతుంటారు, మీకు చూస్తే ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు, మళ్ళీ ఏదో పట్టుకొచ్చిండని కదా. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది, ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది? నేను చెప్పిపోయే అన్ని స్టేజ్ లో కూడా ప్రతి లీడర్ ఈ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఒక్కొక్క స్టేజ్ ని అనుభవించుకుంటూ పోయిన వాళ్ళే, ఓకేనా. బట్ ఇప్పుడు మీకు కూడా అదే జరుగుతుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, దాని రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే, ఈ ఆతృతలో, ఈ ఉత్సాహంలో, ఈ ఎక్సైట్మెంట్ లో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీకు తెలిసింది చెప్పిస్తున్నారు, మీకు ఉత్సాహం ఉంది, మీరు మీటింగ్ చూశారు, మీరు సక్సెస్ చూశారు, మీరు మీటింగ్ లో కార్లు చూశారు, మీరు సక్సెస్ ప్రొఫైల్ చూశారు, కానీ వాళ్ళు ఏం చూడలేదు. వాళ్ళ దగ్గర మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ చాలా మటుకు నెగటివిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. వెస్టీజ్ అయితే డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉంది, ప్రొడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ ఇక్కడ జనాలు విన్నర్ రెడీ అయినప్పుడు ఎలా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంటూ. ఇక్కడే మీకు విన్నింగ్ టీం మీకు హెల్ప్ చేస్తుంది. అయితే విన్నింగ్ టీం సిస్టమ్ ఉందో, మీ అప్లయన్స్ ఉన్నారో, వాళ్ళకి మీకు బాగా మీకు హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మన విన్నింగ్ టీం యాప్ లో సిపి లో నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే వీడియోస్ ఉన్నాయి 2 కింద. అవి బాగా విన్నప్పుడు అది ఏమని మాట్లాడాలో అర్థమవుతుంది. అదే విధంగా మనం స్టార్టర్ ప్యాక్ లోపల అందరి దగ్గర స్టార్టర్ ప్యాక్ లో రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఉంది. దాంట్లో ఎలా కాంటాక్ట్ చేయాలా, ఎలా ఇన్వైట్ చేయాలా అక్కడ మీకు అర్థమవుతుంది అంటది, ఓకేనా. అది మీరు చదివినప్పుడు ఆ స్క్రిప్ట్ ఏం వాడాలా, ఏం వాడితే, ఏ పదాలు వాడితే, ఏ సెంటెన్సెస్ వాడితే జనానికి రెస్పాండ్ అవుతారో అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మీకు పెరగాల్సింది స్కిల్స్ పెరగాల, పీపుల్ స్కిల్ పెరగాల. ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది 2 పీల పైన ఆధారపడింది. ఒక పి ప్రొడక్ట్, ఓకేనా. ఈ ప్రొడక్ట్ కోసం నాలెడ్జ్ అంతా ఇస్తుంది వెస్టీజ్, సిటీస్ ద్వారా, ట్రైనింగ్స్ ద్వారా, ఓకేనా. రెండో పి అంటే పీపుల్ స్కిల్. ప్రొడక్ట్ స్కిల్ వెస్టీజ్ ఇస్తుంది, బట్ పీపుల్ స్కిల్ అనేది మీకు విన్నింగ్ టీమ్ ఇస్తుంది, ఓకేనా. వీళ్ళు కండక్ట్ చేసే మీటింగ్స్ కానివ్వండి, వీళ్ళు కండక్ట్ చేసే సెమినార్స్ కానివ్వండి, వీళ్ళు కండక్ట్ చేసే ఆడియోస్, వీళ్ళు ఇచ్చే ఆడియోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మీరు వినే కొద్దీ మీకు నాలెడ్జ్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యి ఆ స్క్రిప్ట్ మీరు యూజ్ చేయడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు మీరు రెండో స్టెప్ వస్తారు. అప్పుడు జనాలు కొంచెం వినడం మొదలు పెడతారు మీకు, ఓకేనా. ఇంత సొల్యూషన్ ఏంటి రావాలంటే మీరు స్కిల్స్ తెలుసుకోవాలా. ఆ తర్వాత అదే రూరల్ సక్సెస్ లో FORM అని ఉంది, అంటే ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రిక్రియేషన్, మెసేజ్. అంటే కొత్త వాళ్ళతో స్పెషల్ ట్రైనర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఓకేనా. అప్పుడు ఎట్లా మొదలు పెట్టాలా, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి, వాళ్ళ ఆక్యుపేషన్ గురించి తెలుసుకున్నప్పుడు, వాళ్ళ
మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అర్థమవుతుంది. ఆక్యుపేషన్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఏం పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రొఫెషనల్ లేకుంటే జాబ్ హోల్డర్సా, ఓకేనా, అక్కడ మీకు అర్థమవుతుంది వాళ్ళ జాబ్ లో సాటిస్ఫై ఉన్నారు. సింపుల్ గా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళే చెప్తారు. నాకు కొన్నిసార్లు అవుతా ఉంటుంది, ఇప్పుడు మాట్లాడుతుంటాం, నేను జాబ్ లో ఉన్నానంటే ఫలానా కంపెనీ పెడతారు. ఓ సార్ ఆ కంపెనీ సార్ పెద్ద కంపెనీ కదా, మీ దాదాపు లక్షల శాలరీ ఉండొచ్చు అంటే, ఎక్కడ లక్ష చెప్తారు సార్, 20,000 సరిస్తలేడు వాడు, బొచ్చాడు పని చెప్తాడు, అన్ని వాళ్ళ జాబ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పెట్టానట్టు. ఆ తర్వాత అక్కడ మీరు రిక్రియేషన్ అంటే మీ ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు, ఇంకా మీరు ప్లాన్ చెప్పట్లా, ఏం మాట్లాడట్లా, జస్ట్ ఆయన తెలుసుకుంటున్నారు మీరు, ఓకేనా. ఆ తర్వాత ఒక మనీ మెసేజ్, సరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని ఇబ్బంది పడుతున్నారు, దీని నుంచి బయట మార్పడే మార్గం ఉంటే ఎట్లుంటుంది. లేదని చెప్పొచ్చు, మా ఫ్రెండ్ సార్ సేమ్ ఇలాగే ఉండే, బట్ ఆయన జాబ్ తో పాటు ఇంకో పని చేస్తున్నాడు, ఓకేనా, అక్కడ నుంచి జాబ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. డైరెక్ట్ మీకు ఆయన చెప్పట్లేదు, మీరు థర్డ్ పార్టీ రెఫరెన్స్కుంటున్నారు, మా ఫ్రెండ్ ఇలా చేస్తున్నారని. అది చేస్తున్నప్పుడు ఆ మనిషి ఏమంటాడు, అది ఏం చేస్తున్నారు సార్, ఎట్లుంటుంది, నా జాబ్ చేసుకుంటూ ఇచ్చేస్తా ఈ ఇంకో పని మొదలు పెట్టాడు, తద్వారా మంచి ఇన్కమ్ తీసుకుంటుండే, జాబ్ కింద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇక లక్షల కోట్లు మాట్లాడట్లా, ఓన్లీ ఇన్స్పైర్ చేస్తున్నారు అని వినడానికి. అప్పుడు ఆయనే అడిగే అవకాశం ఉంటుంది, ఏంటంటే అది ఏంటని. మీరు ఆల్రెడీ ప్లాన్ లో పర్ఫెక్ట్ ఉంటే మీరు టైం ఫిక్స్ చేసి ప్లాన్ చెప్పొచ్చు, లేదా అంటే ఆ ఫ్రెండ్ తో నేను కల్పిస్తాను, నేను ఒకసారి మాట్లాడిస్తానని చెప్పి మీ అప్లైన్ నాకు కనెక్ట్ చేయొచ్చు, ఓకేనా. చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఈ స్టెప్ ని మీరు ఓవర్కమ్ చేసే అవకాశం ఇక్కడ మీకు కలుగుతుంది అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ థింగ్ వస్తారు, ఇక ఈ స్టెప్ వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు వింటారు, జనాలు వినడం మొదలు పెడతారు, కానీ వాళ్ళు అగ్రి కారు, ఓకేనా. ఎందుకు అగ్రి కారు అంటే, ఇప్పుడు జనాలు ఎందుకు వస్తున్నారు, మీ ఇన్విటేషన్ స్కిల్స్ పెరిగినాయి కాబట్టి జనాలు వస్తున్నారు, కానీ ప్లాన్ అయితే వింటున్నారు, కానీ అగ్రి అవ్వట్లేదు. ఎందుకు అగ్రి అవ్వట్లేదు అంటే, ఇక్కడ ఇంకా మీకు స్కిల్ ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టెల్లింగ్ ద ప్లాన్, షోయింగ్ ద ప్లాన్ అంటాం, అంటే ప్లాన్ ని మనం చూపిస్తున్నామా, ప్లాన్ ని చెప్తున్నామా అనేది. ఈ కొత్తలు ఏంటంటే, మనం బట్టి కొట్టినట్టు ఆ ప్లాన్ మొత్తం రీడ్ చేస్తాం మనం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇది మార్కెట్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఉంది, ఇక్కడ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆఫర్ వస్తుంది, టక 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 2 నిమిషాలు మొత్తం ప్లాన్ చదివేస్తాం మనం, అది వినిపిస్తాం మనం, అది ఏకలు పాడినట్టు అని కదా. అక్కడ అది టచ్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ప్లాన్ చూపిస్తున్నప్పుడు, ప్లాన్ చూపించే కన్నా ముందు మనలో కొన్ని స్కిల్స్ డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. ఆ స్కిల్స్ ఏంటంటే, మనకి అగైన్ ఇక్కడ విన్నింగ్ టీమ్ హెల్ప్ చేస్తుంది మీకు. మరి డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి, మన హార్ట్ బటన్ ని ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. దాన్ని బేస్ చేసి ప్లాన్ చెప్పినప్పుడు మ్యాచ్యూరిటీ పెరుగుతుంది. అది చేయకుండా చేసినప్పుడు, ఓకేనా, మీ ఇన్విటేషన్ స్కిల్ పెరిగింది కాబట్టి జనాలు వింటున్నారు, కానీ అగ్రి అవ్వట్లా, ఓకేనా. లేకపోతే నా బోర్డు మీద ఒకసారి మనం ప్లాన్ చూపిస్తూ ఉంటాం, బోర్డు మీదే మార్కర్ మీదే ఇష్టం వచ్చిన డ్రీమ్ రాసుకుంటున్నారు, బట్ వాళ్ళకి అవసరమైన రాయట్లా, వాళ్ళ అవసరం తెలియట్లా, ఓకేనా. ఓపెన్ మీటింగ్, ఆ తర్వాత హోమ్ మీటింగ్ లో ఓకే కామన్ ఉంటుంది, బట్ మీరు 1-on-1 చేస్తున్నప్పుడు మాత్రము, ఓకేనా, వాళ్ళు ఒక అవసరానికి తగ్గట్టు ప్లాన్ చెప్పనప్పుడు రిజల్ట్స్ అనేది రాదు. అందుకనే మనం డ్రీమ్ ఎక్సర్సైజ్ లో ఎస్పీ గారు చాలా విషయాలు చెప్పారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయకన్నా ముందు ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ప్రెజెంటేషన్ కా ముందు అక్కడ మీ డ్రీమ్ చెప్పి, ఇక్కడ ఆల్రెడీ మీరు FRM లో మీరు ఒకవేళ మీ డ్రీమ్ ఐడెంటిఫై చేసి ఉంటే దాన్ని ఫేస్ చేసుకొని కావచ్చు, లేదా అప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూ వాళ్ళ అవసరాన్ని తగ్గి వాళ్ళ ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి ఒక సొల్యూషన్ లాగా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అది కానప్పుడు జనాలు మీతో అగ్రి కారు, అంటారు సార్ నేను లాస్ట్ వీక్ 10 మందిని ప్లాన్ చూపించాను, ఎవరు జాయిన్ కావాల, 6 months నుంచి పని చేస్తున్న ప్లాన్ చూపిస్తే ఉన్నాను, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? సింపుల్, అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో మనం ఇవ్వట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు పర్సన్ కలిసి 2 మీకు టాబ్లెట్ ఇచ్చాడు మింగమని, మింగుతారా? మింగరు. ఏముందో ఎందుకు మింగ తెలియట్లేదు. అదే మీకు కడుపు నొప్పి ఉంది, డాక్టర్ దగ్గర వెళ్ళారు, చెప్పిన కడుపు నొప్పి అని చెప్పారు, అప్పుడు డాక్టర్ మాత్రలు ఇస్తే టక్కున వేసుకుంటారు. ఎందుకు? పర్పస్ క్లియర్గా ఉంది, మీకు కడుపు నొప్పి ఉంది అని ఇచ్చే డాక్టర్
అది సొల్యూషన్ అన్నట్టు, అది తగ్గడానికి వేసుకుంటున్నారు అన్నట్టు. అలా మీరు ఆ టాబ్లెట్ తెలియకుండా పంచిపెట్టినట్టు ప్రతి వాళ్ళకు ప్లాన్ అసలు వాళ్ళ నీడ్ కనుకోకుండా చెప్పుకుంటూ పోయినప్పుడు సరైన రిజల్ట్ రాకపోవచ్చు. ఓకేనా? కాబట్టి వాళ్ళ యొక్క డ్రీమ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళ డ్రీమ్ ని ఐడెంటిఫై చేసి హార్ట్ బటన్ పట్టుకొని దానికి నొక్కినప్పుడు ఇక్కడ రిజల్ట్స్ అనేది మీకు పెరుగుతాయంటూ. ఈ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టేజ్ కి మీరు డెవలప్ అవుతారు మీరు. ఓకేనా? ఇక ఆ తర్వాత మూడో స్టెప్, ఇంకో అడుగు మనం ముందుకు వెళ్తున్నాం మనం శ్రీనివాస్ గారు. ఇక మూడో స్టెప్ కి వస్తే ఇక్కడ మీరు ప్లాన్ లో పర్ఫెక్ట్ అయిపోయారు, మీరు బ్రహ్మాండంగా ప్లాన్ చెప్తున్నారు, అసలు తిరగలేదు. ఎక్సలెంట్, మంచి మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటుండ్రు. ఓకేనా? డ్రీమ్ ఐడెంటిఫై చేస్తుండ్రు. ఓకేనా? ప్లాన్ చూపిస్తుండ్రు. అయినా కానీ జనాలు అక్కడ నా ఆధార్ కార్డు ఇవ్వట్లేదు, నా అప్లికేషన్ ఫామ్ ఫుల్ఫిల్ చేయట్లేదు, ప్రొడక్ట్ కొనట్లేదు, ఎన్నో సాకులు చెప్తున్నారు, దాటిస్తే ధోరణి. ఓకేనా? మీకు అర్థం కావట్లా, ఇంత బాగా చెప్తున్నాను నేను, మరి ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వట్లా, రీజన్ ఏంటి, మీకు కూడా అది అర్థం అవ్వట్లా. ఓకేనా? అప్పుడు ఏంటంటే సింపుల్, ఇది ఎందుకు జరుగుతుంది ఇలా, ఓన్లీ ఇక్కడ నమ్మకం అనే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. నమ్మకం లేకపోవడం వల్ల అంటారు. ఎవరి మీద నమ్మకము? ఫస్ట్ నమ్మకం వాళ్ళకు మీ మీద నమ్మకం కలగట్లా. ఇసుంటే మస్తు చూసినాం, అన్ని బాగా చెప్తారు, కానీ అసలు ఈయన ఉంటాడా? ఓకేనా? ఇప్పటిదాకా ఎంతో మంది చెప్పిండ్రు, వెళ్ళిపోయింది. చూస్తున్నారు మన రేషియో తక్కువ ఉంటుంది కదా, చాలా మంది చెప్తుంటారు, 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు డ్రాప్ అవుతుంటారు. 2 నెలలకు ఈయన కూడా అలాంటి వాడేమో, అనవసరం ఇక్కడ ఇరుక్కుంటాంలే, వెయిట్ చేద్దాం, ఈయన నిలబడితే అప్పుడు ఆలోచిద్దాం మనం. లేదా కొంతమందికి అన్ని బాగా అనిపించినా, అన్ని అయితే వినడానికి బాగానే ఉన్నాయి, చూస్తుంటే మంచిగా అనిపిస్తా ఉంది, కానీ నేను చేయగలనా అంటే తన పైన తనకు నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ స్టెప్ లో వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఓకేనా? మీరు ఆబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు, అన్ని అన్ని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు, అయినా కానీ కొంతమంది ముందుకు రావట్లా. బట్ ఈ పని చేయంగా 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 ఇక్కడ మీరు నిలబడాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు నిలబడితే అంటే మీరు బిజినెస్ క్విట్ చేయకుండా కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటే, ఓకేనా, ఈ సెకండ్ స్టేజ్ లో ఉండి, ఓకేనా, థర్డ్ స్టేజ్ లో వెయిటింగ్ ఉన్న వాళ్ళు రేపటి రోజు మీకు డిస్ట్రిబ్యూటర్ అయ్యే అవకాశం ఉంటుంది, పెద్ద బిజినెస్ తీసుకో అవకాశం ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే సలీంది శ్రీనివాస్ ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. ఓకే, ఒకవేళ సలీమే బిజినెస్ నిలబడి ఉండకపోతే శ్రీనివాస్ వచ్చేవాళ్ళు కాదు. ఓకేనా? ఇక్కడ చాలా మందికి అనిపిస్తుంది, నేను ఇంత బాగా ప్లాన్ చెప్తున్నాను, జనానికి మీటింగ్ తీసుకొస్తున్నాను, మీటింగ్ చూపిస్తున్నాను, ఓకేనా, అయినా కానీ జనాలు సైన్ అవ్వట్లేదు, సైన్ అయినా కానీ అసలు ఏం కొనట్లేదు వీళ్ళు, ఏదైనా మొహమాటానికి కొన్నా రీపర్చేస్ అవ్వట్లేదు. ఓకేనా? ఫస్ట్ టైం పర్చేస్ ఎందుకు అయింది? అది మొహమాటానికి, అబ్లిగేషన్ లో కాదనలేక, కానీ కాదనలేక మళ్ళీ మళ్ళీ కొన్నారు కదా. ఈ కారణం వల్ల ఇక్కడ మీకు రిపీటెడ్ బిజినెస్ కావట్లేదు, లేదా అక్కడ అసలు ప్రొడక్టే ఫస్ట్ టైం కొనట్లేదు అన్నట్టు. లాంగ్ టర్మ్ ఒకవేళ మీరు బిజినెస్ నిలబడి ఉంటే, మీ పని మీరు చేసుకుంటూ ఉంటే, ఇంకా మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, మీ డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఈ స్టేజ్ లో మెల్లమెల్లగా వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఇక్కడ నుంచి మీకు కలుగుతుంది అన్నట్టు. ఓకే, ఆ తర్వాత మనం వెళ్తాం 4వ స్టేజ్ కి. ఇది ఇక్కడ చూడండి, బిజినెస్ లో జనాలు జాయిన్ అవుతారు, కానీ వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కి రారు. ఒకసారి ప్రోడక్ట్ కొన్నారు, ఓకేనా, వాళ్ళ ఫామ్ నింపారు, ప్రోడక్ట్ కొన్నారు, రీజన్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా? కొంతసార్లు యాజ్ ఏ పేషెంట్ గా కొన్ని ఉంటారు, లేదా కొన్ని అగ్రి కోసం కొన్ని ఉంటారు, ఓకేనా, ఇంకొన్నిసార్లు మొహమాటంలో కొన్ని ఉంటారు, కాదనలేక కొన్ని ఉంటారు. ఓకేనా? కానీ ఇక్కడ వాళ్ళకు డ్రీమ్ కనెక్ట్ అవ్వాలా, వాళ్ళకు ఊరికి చెప్తున్నా మనం ట్రైనింగ్ రా అని మొహం మీద కొంచెం అంటుంటారు, అంటే నాకేం వేరే పని లేదా, ఏదో జాయిన్ అయినా ప్రొడక్ట్ కొంటున్నాం కదా, ఇంకా ట్రైనింగ్ దీనికి అవసరమా, పేస్ట్ వాడడానికి కదా, మాకు తెలిసినట్టు చెప్తాంలే, ఇంకా ట్రైనింగ్ అవసరం లేదు, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది. ఈ బిజినెస్ కన్నా వాళ్ళకి వేరే బిజినెస్ టాప్ ప్రయారిటీలో ఉంటుంది, వాళ్ళ పనులు. ఈ బిజినెస్ ప్రయారిటీలో రాలేదు కాబట్టి వాడు ట్రైనింగ్ కి రావట్లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా తొందరగా ఒప్పుకోవట్లేదు అన్నట్టు. ఇక్కడ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటున్నారు, మనకి ఇంతమందికి జాయిన్ చేయింది, నా గ్రూప్ లో 25 మంది ఉన్నారు సార్, 50 మంది ఉన్నారు సార్, కానీ మీటింగ్ మాత్రం ఒకరిద్దరే వస్తున్నారు, అసలు రావట్లేదు.
ఎంతో చెప్పినా ఈసారి వస్తా అంటారు, నెక్స్ట్ టైం వస్తా అంటారు, కానీ రావట్లేదు. ఇది ప్రతి వాళ్ళు జరుగుతుంది కదా. నాకు జరిగింది, అది మీకు జరుగుతా ఉంది, పైన మన అన్ని అప్లయన్స్ కి జరిగింది, ప్రతి సక్సెస్ఫుల్ జరుగుతా ఉంది. ఇది ఈ స్టేజ్ లో పోవాల్సి ఉంటుంది. బట్ దీంట్లో చెప్పంగా అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలా మీరు, జనం రావట్లేదు అంటే ఆల్రెడీ నేను 3 స్టేజ్లు కంప్లీట్ చేసి 4వ స్టేజ్ లో ఉన్నాను, ఓకేనా, ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తున్నాయని. కానీ చాలా మంది ఇక్కడ జనాలు రాకపోయేసరికి వీళ్ళే రాకుండా ఉంటారు మీటింగ్ కి. అంటే ఎవరు లేనిది నేనేం పోయి ఏం చేయాలా, నాకు అన్ని తెలిసినాయి కదా. నెగిటివ్ డిమోటివేషన్ వెళ్ళిపోయి చాలా మంది, కొంతమంది బిజినెస్ కూడా క్విట్ చేస్తూ ఉంటారు. నేను చాలా మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను 6 months నుంచి చేస్తున్నా, 1 year నుంచి చేస్తున్నా, మరి ఇంత పెద్ద టీం ఉంది, కానీ ఎవరు రావట్లేదు, మీటింగ్ కి రావట్లేదు. ఇదేంటి అందుకే అంటారు మన సార్, ఎస్పీఆర్ సార్ చెప్తారు, ఈ బిజినెస్ స్పీడ్ గా చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఒక మూమెంటం ని క్రియేట్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ మందితో మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంతమంది వచ్చుకుంటూ ఆ కొంతమంది ద్వారా బిజినెస్ పెరుగుతుంది అన్నట్టు. మాకు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు టీంలో, లాస్ట్ 4-5 years నుంచి బిజినెస్ లో ఉన్నారు. ఇప్పటి కూడా నాకు తెలిసి ఆయన డైరెక్టర్ కాలేదు. ఎందుకంటే ఆయనకు చాలా ప్యాషన్ చాలా ఉంది, డ్రీమ్ చాలా పెద్దగా ఉంది, ఓకేనా, చాలా ఉత్సాహంగా ఉంటాడు. కానీ ఏంటంటే ఆయన లిస్ట్ లో పేరు రాసేదే నెలకు ఒక పేరు రాస్తాడు, 2 నెలలకు ఒక మీటింగ్, 2 నెలలకు ఒక ప్లాన్ చూపిస్తాడు, అప్పుడప్పుడు మీటింగ్ వస్తూ ఉంటాడు, అన్ని తెలుసు, ఏమీ చేయలేదు. ఎందుకంటే ఏం చేయాలి సార్, ఎవరి టీమే లేదు, నేను వచ్చి ఏం చేయాలన్నా అన్ని తెలిసినాయి కదా. అంటే ఎవరు ఏ కథ చెప్తారో, ఎవరు ఏ జోక్ చెప్తారో అన్ని తెలుస్తాం, ఉపయోగం ఏముంది. అది కన్సిస్టెంట్ గా ఉండి ఎక్కువ మంది, అదే రోజుకు 2 ప్లాన్ చెప్పి ఉంటే ఇప్పుడు చాలా పెద్ద టీం అయిపోయి మంచి లెవెల్లో ఉండే. ఇట్లా మన మధ్యన చాలా మంది ఉన్నారు కదా. దీనికి సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళు సొంతంగా ట్రైనింగ్ రాకపోవడము, ఓకేనా, ఎక్కువ మందికి ప్లాన్ చూపించకపోవడం వల్ల ఇక్కడ స్టక్ అవుతున్నారు అన్నట్టు. ఇది 4th స్టేజ్, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం మనం, 5th స్టెప్ కి, ఓకేనా. 5th స్టెప్ ఏంటంటే మీరు ఊకే జనాలకి ఏమంటారు కదా, జనాలకి నీ మీటింగ్ రా అని, కొంతమంది మీటింగ్ లో వస్తారు, వచ్చి కూర్చుంటారు, ఏది ఫాలో చేయరు. ట్రైన్లో చెప్తారు, ట్రైన్ లో కానీ సిస్టమ్ లో కానీ చెప్తూ ఉంటాం మనం, అది ఏది ఫాలో చేయరు. ట్రైన్ లో అయితే కూర్చున్నారు వాళ్ళు, ఏదో మనసు లేకుండా మొహమాటానికో బలిమిటికి వచ్చారన్నట్టు. అక్కడ చెప్తారు మీ డ్రీమ్స్ రాయండి అని, అస్సలు పట్టించుకోరు, డ్రీమ్ రాయరు. లిస్ట్ ఆఫ్ నేను రాయండి అంటారు, వాళ్ళు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటారు, అస్సలు రాయరు. కాంటాక్టింగ్ ఎలా చేయాలో, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో స్క్రిప్ట్ తో సహా నేర్పిస్తూ ఉంటారు, అందుకని అది కూడా పట్టించుకోరు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, కొంతమంది ఫోన్లో చూస్తుంటారు, కొంతమంది అక్కడే కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటారు, కొంతమంది చాటింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంటర్నెట్ లో న్యూస్ చూస్తుంటారు, ఇంకేదో చేస్తుంటారు, కానీ ట్రైనింగ్ పైన ఫోకస్ ఉండదు. ఇలా ఓకేనా. ఇది 5th స్టేజ్. మీకు ఆల్రెడీ మీరు చాలా మందిని మాట్లాడారు, స్పాన్సర్ చేశారు, ఇప్పుడు కొంతమంది కూర్చున్నారు, కాబట్టి ఇక్కడ మీరు 5th స్టేజ్కి వచ్చారు. ఇక్కడ కొంతమంది ట్రైనింగ్ వచ్చినా కానీ తీసుకోవట్లేదు. చూడండి, మీకేమో రిజల్ట్ రావటం అనిపిస్తుంది, కానీ మీకు తెలియకుండానే మీరు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. అరే మీరు ఫస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు అసలు ఎవరు వినేవాళ్ళు లేకుండే, ఆ స్టేజ్ నుంచి మీరు 2nd స్టేజ్కి వచ్చారు, కానీ వినేవాళ్ళు దొరికారు, ప్లాన్ వింటున్నారు, ఓకేనా. అప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది, 2nd స్టేజ్, అక్కడ ప్లాన్ వింటున్నారు. ఆ తర్వాత మీరు ఏమైంది, కొంతమంది జాయిన్ అయ్యారు, చాలా కొంతమంది అగ్రి అయ్యారు, అది కొంతమంది ప్రొడక్ట్ తీసుకోవడం మొదలు పెట్టారు. దాంట్లో నుంచి కొంతమంది ట్రైనింగ్ రాలేదు, బట్ కొంతమంది ట్రైనింగ్ కి వస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే మీలో మీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంది. చాలా మందికి స్టేజెస్ తెలియక, ఈ స్టెప్ తెలియక, నాకేం జరగట్లేదు, నా బిజినెస్ పెరగట్లేదు అని అక్కడ నుంచి తప్పుకుంటారు తప్ప వాళ్ళు ఒక అడుగు ముందుకేసుకుంటూ పోరన్నట్టు. ఇక్కడ మీకు తెలియకుండానే ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు, డెవలప్మెంట్ వస్తూ ఉంటే మీలో చాలా మార్పు వస్తూ ఉంది. ఈ స్టేజ్ వచ్చేసరికి మీరు ఒక మంచి వక్తగా మారుతూ ఉంటారు, ప్రజెంటేషన్ చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, మంచి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు, ఓకేనా. ప్రతి అబ్జెక్ట్ కి హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఓకేనా. ఇప్పుడు మీ డెప్త్ లో పోయిపోతే మీ ప్రతి మాట అక్కడ విలువైంది ఉంటుంది. మీ డెప్త్ లో పోయేసరికి వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి నిజంగా డ్రీమర్స్ అవుతుంటారు, మీతో కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళ బిజినెస్ లో
ఎంట్రీ అవడం మొదలు పెడతా ఉంటుంది. కానీ 5th స్టేజ్ లో మీలో పర్సనల్ డెవలప్మెంట్, స్పీకింగ్ కెపాసిటీ, పబ్లిక్ స్కిల్స్ ఇక్కడ బాగా పెరిగిపోతాయి మీకు. ఓకేనా? ఆ తర్వాత మేము వెళ్తాం 6th స్టెప్ కి. ఓకేనా? ఇక 6th స్టెప్ ఏంటంటే ఒబేయింగ్ బట్ నాట్ కన్సిస్టెంట్. సరే, ఇప్పుడు కొందరు ఫైర్డ్ అప్ అయిపోతారు, వాళ్ళ డ్రీమ్ కనెక్ట్ అయిపోతుంది, ట్రైనింగ్ లో ఫుల్ ఫైర్డ్ అప్. ఓకేనా? చెప్పిన డ్రీమ్ రాస్తారు, వాళ్ళు ఆల్రెడీ పోస్టర్ పెట్టిస్తారు. ఓకేనా? టక 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 ఇన్విటేషన్ మొదలు పెడతారు. ఓకేనా? ఆ మంత్ 1000 PU 2 PU చేస్తారు, ఒక స్టేజ్ దాటిపోతారు వాళ్ళు. ఓకేనా? ఫాస్ట్ ట్రాక్ 8% జాయిన్ అవుతారు. అప్పుడే ఓ 3-4 ఎయిర్ ప్యూరిఫైర్ తీసేస్తారు, 2 వాటర్ ప్యూరిఫైర్ తీసేస్తారు. ఓకేనా? కొంతమంది ఫాస్ట్ ట్రాక్ డైరెక్ట్ కూడా అయిపోతారు ఇక్కడ. ఇక్కడ ఏంటి, వీళ్ళు వాళ్ళ డ్రీమ్ కనెక్ట్ అయింది, ప్రొడక్ట్ తీసుకున్నారు, ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, స్కిల్స్ కూడా డెవలప్ అయినాయి కొంత. ఓకేనా? పని చేయడం మొదలు పెట్టారు. కానీ వీళ్ళ పని తుఫాన్ లాగా ఉంటుంది. ఓకేనా? ఆ తుఫాన్ ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు, వారం ఉంటుంది. అట్లా వీళ్ళు పని మొదలు పెడతారు, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం పని చేస్తారు, వారం రోజుల్లో, 10 రోజులు, నెల రోజుల్లో అతను మళ్ళీ డిసప్పేర్ అవుతారు, మళ్ళీ కనిపించారు వీళ్ళు. వాళ్ళ నేచర్ అలాంటిది. ఆ తప్పు మీలో లేదు, నా మాలో లేదు, నా సిస్టమ్ లో లేదు, నా వెస్టేజ్ లేదు, నా వినిటీలో లేదు. ఓకేనా? ఇది మనిషి యొక్క స్వభావం. అలాంటి వాళ్ళు కొందరు వస్తారు. ఓకేనా? ఇది మళ్ళీ మీరు ఏదో మీటింగ్ పిలుస్తారు, మళ్ళీ జనాలు మీటింగ్కి వస్తారు, మళ్ళీ అక్కడ మోటివేట్ అయిపోతారు. ఓకేనా? కరెక్ట్ ఆఫీసర్ కనెక్ట్ అయిపోయింది, నేను కూడా ఇన్లాగా కావాలా. ఓకేనా? నాకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఏదో పనిలో మర్చిపోయాను, మళ్ళీ మొదలు పెడతా అంటారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. టక 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 మళ్ళీ పని మొదలు పెడతారు. ఓకేనా? ఒక లెవెల్ చేంజ్ చేయడమో, లేకుంటే 10 మందిని జాయిన్ చేయడమో జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ డిసప్పేర్. అంటే వీళ్ళు మనసు పుట్టినప్పుడు పని చేస్తారు, లేకపోతే చేయరు. వీళ్ళు కన్సిస్టెంట్ గా ఉండరు. ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ యువర్ కన్సిస్టెన్సీ ఆఫర్స్ కూడా. ఇప్పుడు చూడండి, జాయిన్ అయినప్పుడు మీరు చాలా మంది అందరూ చెప్తుంటాం, మనం 4 months కన్సిస్టెంట్ తీసుకుంటే మీకు 5th month లోపల మీకు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, ఆ 4th బిల్లింగ్ తర్వాత వస్తుంది అని. కొందరు ఫస్ట్ బిల్ దగ్గర, కొందరు సెకండ్ బిల్ దగ్గర, కొంత థర్డ్ బిల్ దగ్గర ఆగిపోతారు. కొంతమంది 4th బిల్ చేసి ఆఫర్ తీసుకున్న తర్వాత సెకండ్ సైకిల్లో ఆగిపోతూ ఉంటారు. ఓకే, రకరకాల రీజన్స్. ఇవన్నీ కూడా మనస్తత్వాలు కాబట్టి దానికి మనం మార్చలేము దాన్ని. ఓకేనా? ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీరు డెప్త్ డ్రైవ్ చేసుకుంటూ పోతారు కాబట్టి, ఓకేనా, ఆయన ద్వారా ఆయన టీంలో కొంతమందిని కనెక్ట్ అవుతారు మీరు. ఆయనతో పని చేసుకుంటూ పోయినప్పుడు అక్కడ రిజల్ట్స్ చూసి మళ్ళీ మనిషి రిటర్న్ రావడము, ఆగిపోవడము, ఆ తర్వాత అక్కడ కన్సిస్టెంట్ పని దొరుకుతుంది. కానీ ఒక 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వాళ్ళు డిసప్పేర్ అయికుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు బెంగపడే అవసరం లేదు. కానీ చాలా మంది అప్లై మీరు పెడుతుంటారు, సార్ నా టీంలో చాలా జబర్దస్త్ వ్యక్తి ఉన్నాడు సార్, చాలా తుఫాన్లాగా పనిచేస్తాడు, 4 రోజులు చేస్తాడు, 4 రోజులు చేయడు. ఇది ప్రతి వాళ్ళ దగ్గర ఉండేది. ఇది మీకేదో కొత్తగా జరగట్లేదు, దానికి బెంగపడాల్సిన అవసరం లేదు. ఆ తెచ్చిన టీం నుంచి మీ రిలేషన్ బిల్డ్ చేసి వాళ్ళతో పనిచేసుకుంటూ ఒక స్టేబుల్ బిజినెస్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇట్లా 6వ స్టెప్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనం వెళ్తాం నెక్స్ట్ స్టెప్ కి. దీనికంటాం కన్సిస్టెంట్ బట్ నాట్ గెటింగ్ ద సక్సెస్. ఇక్కడ దాకా మీకు కొన్ని పిన్ వస్తాయి, కొంచెం డబ్బు వస్తూ ఉంటుంది మీకు. ఓకేనా? ఎందుకంటే మీరు ఫుల్ ట్రైన్డ్ అయిపోయారు. ఇక్కడ మీకు అన్ని ట్రైనింగ్ వచ్చేసిన, స్కిల్స్ పెరిగిపోయినాయి, మీకు కొంత డబ్బు వచ్చింది, కొంత హోదా వచ్చింది, ఈలోపు మీరు కారు తీసుకుని ఉండొచ్చు. కానీ మీ టీంలో ఆ సక్సెస్ రావట్లేదు, వాళ్ళు బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సార్ అంటారు ఒక్కొక్క మీ డౌన్ లైన్, సార్ ఈయన చాలా మంచి వ్యక్తి సార్, చాలా హార్డ్ వర్కర్, సిన్సియర్ గా పనిచేస్తున్నారు, ప్రతి మీటింగ్ వస్తారు, చాలా రోజు ప్లాన్ చూపిస్తున్నారు కదా, కన్సిస్టెన్సీలో ఉన్నారు, అన్ని ఫంక్షన్లు వస్తారు, సార్ రిజల్ట్స్ ఆయనకి రావట్లేదు. ఓకేనా? ఫ్యామిలీలో కూడా బాగా తిడుతున్నారు, ఇన్ని రోజులు పోయి నీకేం వచ్చిందని. ఇట్లా రకరకాల లెగ్లలో, ప్రతి లెగ్ లో రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ. అఫ్ కోర్స్ మీరు హ్యాపీ, మీకు కొంత డబ్బు వస్తే మీకు సక్సెస్ కనిపిస్తా ఉంది, కానీ వాళ్ళకి మాత్రం అక్కడ కనిపించలేదు. వాళ్ళు కన్సిస్టెంట్ గా పనిచేసినా వాళ్ళకి రావట్లేదు. మీకు ఎందుకు రిజల్ట్ వస్తుంది అంటే, మీ దగ్గర ఇన్ని రోజులు పనిచేసినందుకు కొంత కన్సిస్టెంట్ గా పనిచేసే దొరికారు మీకు, కాబట్టి మీకు ఆ రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ మీ టీం లోపల అయితే పని చేస్తున్నారో వాళ్ళకి ఇంకా వాళ్ళు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు. కొంతమందికి ఇంకా జనాలు వినని స్టేజ్ లో ఉన్నారు. కొంతమందికి ప్లాన్ వింటున్నారు కానీ జాయిన్ అవ్వట్లేదు.
ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళు ప్రొడక్ట్ కొనట్లేదు, ఇంకొంతమంది ట్రైనింగ్ లో జనాలు రావట్లేదు. వీళ్ళు కన్సిస్టెంట్ గా ఉన్నారు కానీ వీళ్ళ టీంలో ఆ కన్సిస్టెన్సీ ఇంకా అంటే కన్సిస్టెంట్ రిజల్ట్ లోపల కావచ్చు, అంటే నేను కన్సిస్టెన్సీ ఓన్లీ ప్రొడక్ట్ మాట్లాడట్లేదు, ఓకేనా. కన్సిస్టెన్సీ లిస్ట్ బిల్డింగ్ లో కావచ్చు, కన్సిస్టెన్సీ ప్లాన్ చూపించడంలో కావచ్చు, కన్సిస్టెన్సీ ఫాలోఅప్ లో కావచ్చు, కన్సిస్టెన్సీ ట్రైనింగ్ లో కావచ్చు, ఓకేనా, కన్సిస్టెన్సీ పర్చేస్ లో కావచ్చు. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇంకా నంబర్స్ లేవు. ఆ నంబర్స్ లేనప్పుడు వాళ్ళకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావట్లేదు కదా. ఇక్కడ కూడా చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు, ఓకేనా. బట్ ఇక్కడ నుంచి సక్సెస్ చాలా దూరం ఉండదు, ఓకేనా. ఇక్కడ సక్సెస్ చాలా దగ్గర ఉంటుంది అన్నట్టు, ఓకేనా. అదేంటంటే నెక్స్ట్ స్టెప్ 8th స్టెప్. ఒక్కొక్కటి శ్రీనివాస్ గారు వాయిస్ క్లియర్ లేదా సార్? వెరీ క్లియర్ సార్, ప్లీజ్. క్లియరా? వాళ్ళ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో. వాయిస్ వెరీ క్లియర్ సార్. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ దాస్ గారు, ఓకేనా. ఆ తర్వాత వచ్చే స్టేజ్ ఏంటంటే సక్సెస్, ఓకేనా. ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళు మీ టీం లోపల రిజల్ట్ రావడం మొదలైంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ 7 స్టెప్స్ దాటారు. వాళ్ళ టీంలో కూడా వాళ్ళు కన్సిస్టెంట్ పీపుల్ పెరిగారు, ఓకేనా. ఇక్కడ నుంచి టక 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 మీ టీం లోపల డైమండ్స్, క్రౌన్స్, ఓకేనా, డియూసిడీస్ రావడం మొదలు పెడతారు, ఓకేనా. ఆ ద్వారా ఏమవుతుందంటే మీకు టక 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 మీ పిన్స్, మీ చెక్స్ పెరుగుతూ ఉంటాయి. మీకు చూస్తూ మీ చెక్స్ లక్షలు వెళ్ళిపోతాయి, ఓకేనా. ఎందుకంటే మీరు ఆ ఫస్ట్ 8 స్టెప్స్ మీరు ఫాలో చేశారు, మీరు 9th స్టెప్ లో ఉన్నారు. బట్ శ్రీనివాస్ మన అయితే మీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు కన్సిస్టెంట్ గా పనిచేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్ రావడం మొదలు పెట్టింది అన్నట్టు. ఇప్పుడు చెప్తారు, నా టీంలో 8 డైమండ్స్ ఉన్నారు, క్రౌన్స్ ఉన్నారు. ఎందుకున్నారు? మీ టీంలో వాళ్ళందరూ ఆ సిస్టమ్ ఫాలో అయికుంటూ స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ రావడం మొదలెట్టింది. తద్వారా మీకు పెద్ద రిజల్ట్ రావడం మొదలు పెట్టండి. ఇక్కడ నుంచి మీరు పెద్ద పెద్ద పిన్స్ కావచ్చు, పెద్ద పెద్ద సక్సెస్ చూడొచ్చు, ఓకేనా. ఇక్కడ నుంచి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవడం మొదలు పెడతాయి. మీ టీంలో చాలా కార్లు వస్తుంటారు, చాలా హౌస్ అచీవర్స్ ఉంటారు, చాలా ఫారెన్ ట్రిప్ అచీవర్స్ ఉంటారు, ఓకేనా. ఈ లోపు ఆటోమేటిక్ గా చాలా మందికి మీరు హెల్ప్ చేసి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిన హెల్ప్ చేసినందుకు, ఓకేనా, మీ చాలా పెద్ద డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అదే సక్సెస్ కావడం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు కోరుకున్న అన్ని డ్రీమ్స్ అన్ని మీకు ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ, ఓకేనా. మీరు కోరుకున్న 10 లక్షల్లో చెక్ వస్తా ఉంది. ఎందుకుంది? మీ టీంలో ఆల్రెడీ కొంతమంది మీ లక్షల్లో చెక్ తీసుకుంటున్నారు, 2 లక్షలు, 3 లక్షలు. అప్పుడు మీ ఇన్కమ్ 5 లక్షలు, 10 లక్షలు వెళ్ళిపోతా ఉంది, ఓకేనా. మీకు డబ్బు రావడం మొదలు పెట్టినప్పుడు మీ బంగారం కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, మీ హౌస్ కావచ్చు, మీ ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, సపోర్ట్ చేసినందుకు ఇవి వస్తుంది అన్నట్టు, ఓకేనా. మరి ఈ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క దాటుకుంటూ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ పొందుతున్నారు. ఒకవేళ మీరు స్టెప్ 1 స్టేజ్ 2 దగ్గర ఆగిపోయి ఉంటే ఇవన్నీ మీకు వచ్చేది కాదు కదా, ఓకేనా. ఇక్కడికి రావాలంటే ప్రతి వాళ్ళు ఆ ప్రతి ఒక్క స్టేజ్ ని ఫేస్ చేసుకుంటూ భరించుకుంటూ, ఓకేనా, అక్కడ కొంచెం ఓపికతో ఉంటేనే ఇక్కడ దాకా వచ్చే అవకాశం మీకు కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ మీ టీం కూడా హ్యాపీగా ఉంటుంది, మీరు కూడా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మీ టీంలో కూడా వాళ్ళందరూ కూడా ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు, ఓకేనా. ఒకసారి స్టెప్ ని మనం ఒకసారి రివైవ్ చేద్దాం, ఆ స్టెప్స్ ఏంటనేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, ఓకేనా. చూడండి, ఫస్ట్ స్టేజ్ లో ఎవరు వినట్లేదు, సెకండ్ స్టేజ్ లో వింటున్నారు కానీ ఎవరు అగ్రి అవ్వట్లేదు, థర్డ్ స్టెప్ లో అగ్రి అవుతున్నారు కానీ వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు, ఆ తర్వాత ప్రొడక్ట్ కొనట్లేదు కానీ జాయిన్ అవుతున్నారు, ప్రొడక్ట్ కొంటున్నారు కానీ ట్రైనింగ్ రావట్లేదు, వాళ్ళు ట్రైనింగ్ వస్తున్నారు కానీ చెప్పింది ఏది వినట్లేదు, ఓకేనా. కొంతమంది వింటున్నారు కానీ వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు, ఓకేనా. ఆ తర్వాత వాళ్ళు కన్సిస్టెంట్ గా లేరు, ఓకేనా. కన్సిస్టెంట్ గా ఉన్నారు కానీ రిజల్ట్ రావట్లేదు, ఓకేనా. ఆ తర్వాత వాళ్ళకి రిజల్ట్ రావడం మొదలవుతుంది, వాళ్ళు సక్సెస్ అవుతుంటారు, ఆ ద్వారా మీరు కూడా సక్సెస్ అనేది అవుతా ఉంటారు అన్నట్టు, ఓకేనా. ఇవి ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ మీరు ఈ స్టేజ్ దాకా వస్తారు మీరు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మీరైతే ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్ లో ఇంతకు ముందే ఉన్నారు. మరి ఇంతకు ముందు మీ టీంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? చాలా సింపుల్ అండి. ఎందుకు రాలేదు అంటే ఆడవాళ్ళు ఉన్నా కానీ రాలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్హత లేకుండే. వాళ్ళకు లీడ్ చేసేది, వాళ్ళు నడిపించేది, వాళ్ళకు గైడ్ చేసేది,
విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో వచ్చిన తర్వాత ఎట్లయితే మీ కెపాసిటీ పెరుగుతుందో, మీ స్కిల్స్ పెరుగుతున్నాయో, మీ అర్హత పెరుగుతుందో, ఆ టక రకరకాల లీడర్స్ మీ టీంలో వస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మీరు సక్సెస్ అవుతున్నారు. నేను ఇక్కడ విన్నాను, దేవుడు సక్సెస్ అని తొందరగా ఇవ్వడు, టెస్ట్ పెడతాడు. టెస్ట్ ఏంటి? నేను తట్టుకునే కెపాసిటీ ఉందా, ఇంకా అర్హత ఉందా, లేకపోతే డెవలప్ చేసుకోమంటారు అన్నట్టు. మీరు ఒక యూసీడీనో డివిసీడీ అవుతున్నారంటే అక్కడ కొన్ని వేల మంది జీవితాలు మీ పైన ఆధారపడి ఉంటాయి. మీ యొక్క డిసిజన్ ఎంతో మంది జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి. అవునా కదా? కాబట్టి దేవుడు టెస్ట్ చేస్తుంటాడు. అవునా కదా? మరి ఈయనకి ఈ హోదా, ఈ పరపతి, ఈ స్థాయికి తీసుకెళ్తే నడిపించగలడా లేదా? ఆ నాయకత్వ లక్షణాలు పెరగడానికే ఇక్కడ టైం పడుతుంది అంట. ఒక్కసారి అక్వైర్ అయిన తర్వాత జనాలు వద్దన్నా ఆటోమేటిక్ మీరు 8th స్టేజ్ లో 9th స్టేజ్ లో ఉంటారు. జనాలు చాలా మంది టక్ జాయిన్ అవుతూ ఉంటారు. మీకు మీ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ దగ్గర తట్టుకొని మీ రిజల్ట్స్ చూడకుండా మీ యొక్క అర్హతని, మీ స్కిల్స్ సార్ మీ దగ్గర వాయిస్ కట్ అయింది. ఓకే, కొంచెం కట్ అయ్యండి. కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోండి, బ్యాక్ స్లైడ్ శ్రీనివాసం. ఓకే, చూడండి ఇప్పుడు మనకు ఎఫ్ఆర్యూ స్టార్ట్ అయిపోయింది. రేపు అహ్మదాబాద్ లో ఉంది ఈ మంత్. ఆ తర్వాత మనకి ఢిల్లీలో ఎఫ్ఆర్యూ ఉంది నెక్స్ట్ మంత్. ఇప్పుడు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అందరు ప్రమోట్ చేస్తా ఉన్నాం. చాలా మంది టికెట్స్ కూడా బుక్ అవుతా ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? అక్కడ వచ్చినప్పుడు చాలా మంది సక్సెస్ స్టోరీస్ వింటారు. ఓకేనా? వాళ్ళ స్ట్రగుల్ ఏంటి తెలుస్తుంది. ఇవన్నీ స్టేజ్ వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. ఇక్కడ మీకు నమ్మకం కలుగుతుంది, హోప్ కలుగుతుంది. మీ ద్వారా ఎంతమంది అయితే ఇక్కడ మీటింగ్ లో వస్తారో వాళ్ళు కూడా ఇవన్నీ క్లియర్ అవుతాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ గా పని మొదలు పెడతారు. ఓకేనా? ఇప్పుడు ఆ తర్వాత హైదరాబాద్ జరిగే అయితే ఎఫ్ఆర్యూ ఉందో దాంట్లో నంబర్స్ పెరుగుతాయి. ఏదో 2 సంవత్సరాల్లో కావాల్సిన పని మీకు ఆ 6 months 1 year లోపలనే 90 days లోపలనే అవన్నీ కూడా పొందే అవకాశం మీకు కలుగుతుంది అన్నట్టు. అలాంటప్పుడు విన్నింగ్ టీం ప్రమోట్ చేసే ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించి మీ అప్లైన్ చెప్పే ప్రతి సూచనలను పాటించుకుంటూ మీరు ట్రైనింగ్ తీసుకుంటూ దాన్ని ట్రైన్ చేసుకుంటూ పోతే ట్రైనర్ అంటాం. అంటే అసాధ్యం అంటూ ఏమీ లేదు. మీ స్టార్టింగ్ లో పనిచేస్తున్నప్పుడు మీ కోరుకున్న డబ్బు, మీరు ఆశించిన ఫలితం రాకపోవచ్చు. కానీ కలిసిన పని చేసుకుంటూ పొంగ ఒక స్టేజ్ ఇలా వస్తుంది. మీ కష్టం చాలా తక్కువైపోతుంది, కానీ ఇక్కడ రిమ్యూనరేషన్ అంటే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? అన్ని ఫ్రీడమ్ ను పొందే అవకాశం మీకు కలుగుతుంది. కానీ ఓపికతో ఏ పర్పస్ కోసం బిజినెస్ లో వచ్చారో ఆ పర్పస్ దృష్టిలో పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేసినప్పుడు సక్సెస్ మీ చేతిలో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ విన్నింగ్ టీం మీకు అందుబాటులో ఉంది. మేము మా లీడర్స్ అందరూ రెడీగా ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. స్పెషల్లీ కొత్తగా చెప్తున్నాను నేను. జస్ట్ మీ యొక్క నిర్ణయం మీ జీవితాన్ని, మీ రాబోయే తరాలని అది మారుస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రెజెంటేషన్ 10 minutes కోసం నేను తయారు చేసింది, ఎక్స్క్లెట్ కోసము. ఈరోజు కొంచెం టైం ఉండడం వల్ల తీసుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్.